తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ రాష్ట్ర కార్యాలయంలో హైదరాబాద్ లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర నైపుణ్య అభివృద్ధి మరియు విద్యాశాఖ సహాయ మంత్రి జయంత చౌదరి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ టిఆర్ఎల్డి రాష్ట్ర అధ్యక్షుడు కపిలవాయి దిలీప్ కుమార్, జాతీయ మహిళా అధ్యక్షురాలు ఇందిరా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయంత చౌదరి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో టిఆర్ఎల్డి పోషించిన కీలక పాత్రను గుర్తు చేసుకున్నారు. ఆ ఉద్యమంలో తాను కూడా నేరుగా పాల్గొన్న విషయాన్ని తెలిపారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయాలని కార్యకర్తలను ఆదేశించి కోరారు. రైతుల సమస్యలు, మహిళా భద్రత, నిరుద్యోగ యువత సమస్యలు మరియు సామాజిక న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. మన ఏంటి ఇన్ ద మార్నింగ్ మెన్షనింగ్ ద ఫేమస్ ట్యాగ్ లైన్ ఆఫ్ తెలంగాణ, నిధులు నీళ్లు నియామకాలు కొట్లాడి తీసుకున్న తెలంగాణ అది అట్లే ఉండిపోయింది. సో దట్ పర్టికులర్ ట్యాగ్ లైన్ అన్ఫార్చునేట్లీ ఈజ్ రిలవెంట్ టుడే ఆల్సో. That neither. So we thought that RLD needs to be revived here. నన్ను ఇక్కడ రాష్ట్రీయ లోక్దళ్ కి తెలంగాణకు జాతీయ మహిళా అధ్యక్షురాలు చూసాను. 2012-14 అజిత్ సింగ్ గారు నేతృత్వంలో జయంత్ చౌదరి గారి ప్రతి యూనియన్ మినిస్టర్ ఆయన ఎన్నిసార్లు మన దగ్గరికి వచ్చాడో, వాళ్ళిద్దరు కలిసి తెలంగాణకు ఏ విధంగా సంఘర్షణ చేశారో మనందరికీ తెలుసు. అట్లాంటి పార్టీ తెలంగాణ వచ్చింది కాబట్టి కొన్ని రోజులు విక్రాణంగా ఉన్నమాట వాస్తవమే. కానీ తెలంగాణ ట్యాగ్ అయినటువంటి నిధులు నియామకాలు అనేవి ఇంకా అట్లే ఉండిపోయినాయి. నేను కోరుకున్న తెలంగాణ ఇది కాదు అన్న సందర్భంలో అనుకోకుండా మన వారి నేతృత్వంలో ఆర్ఎల్డీని మేము రివైవ్ చేస్తున్నాం. ఇది సామాజిక న్యాయం కోసం, అదేవిధంగా రైతుల పక్షాన పోరాడుతూ రాబోయే రోజుల్లో తెలంగాణ కోరికలు ఏవైతే ఉద్యమకాలంలో ఉన్నాయో అది సాధించడానికి కృషి చేస్తున్నాం. ఈ రోజు ఇక్కడ వారిని కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరిగి స్టార్ట్ చేస్తున్నాను. After a few years in gap, again we have set up RLD unit. As the people of Telangana will remember, prior to the formation of Telangana, the contribution of our party workers, of course Chaudhry Ajit Singh ji was very, very committed. Many times I also had the honor of coming. I had the honor of participating in the parliamentary debates on Telangana formation. There was a lot of hope. Over these past 11 years, a lot has been achieved. But if you still look at it, the Telangana that people dreamt of, the kind of sacrifices people made, there's a long road ahead. So therefore, role for RLD to perform. We are in the opposition in the state. We are a member of the NDA. We'll coordinate with the NDA partners and we'll work so that the aspirations of farmers, workers, women and students can be achieved.